వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటివరకు తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిచింది. అంటే ఎవరైనా కేసు పెట్టడానికి వచ్చినా లేకపోతే ఇంకెక్కడైనా సంఘటన జరిగినా అక్కడ డైరెక్ట్గా తిట్టకుండా కొట్టకుండా ఫ్రెండ్లీగా వాళ్ళతో నడుచుకోవడం, తర్వాత నిజంగా ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వాళ్ళపైన కఠిన శిక్షలు తీసుకోవాలి అన్నట్టు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ నడవడం అనేది జరిగింది. బట్ ఇది అనుకున్నంత రీతిలో నిజంగానే జరిగిందా అంటే సరే, కొన్ని చోట్ల జరిగింది అనుకోవచ్చు, కొన్ని చోట్ల మాత్రం పోలీసులు మాత్రం అదే రీతిలో ఉన్నారు. చాలా ఘటనలు కూడా జరగడం అనేది, సంఘటనలు అనేది కూడా మనం చూసినాం. బట్ ఈ రోజు మాత్రం సరే, ఇన్ని రోజులు అఫీషియల్ గా వాళ్ళు చెప్పారు. ఈ రోజు మాత్రం డీజీపీ సివి ఆనంద్ గారు కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఇకపైన మాత్రం నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అనౌన్స్మెంట్ చేశారు. ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి అని చెప్పేసి సరే తీసుకొచ్చారు. అది ఎంతవరకు ఆచరణ అయ్యింది, ఎంతవరకు అమల్లోకి వచ్చింది అనేది పక్కన పెడితే అట్లీస్ట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుండే. బట్ ఈరోజు డీజీపీ సివి ఆనంద్ గారు మాత్రం సడన్ గా ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రజలను మాత్రం మేము గౌరవిస్తాం, ఎవరైతే తప్పు చేయకుండా ఉంటారో వాళ్ళని డెఫినెట్ గా మేము గౌరవిస్తాం, రౌడీలు గూండాలని కాదు, ఇకపైన రౌడీలను గూండాలని మేము గౌరవించేది లేదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసేది లేదు. ఏదన్నా తప్పు చేస్తే మాత్రం వాళ్ళు ఎంతటి వారైనా సరే, అధికార పార్టీ ప్రతిపక్షమా లేకపోతే ఉన్నోడా లేనోడా మనోడా పగోడా అని కూడా చూడము. డెఫినెట్ గా ఎవరైతే శిక్ష అంటే గూండాయిజం చేయడం కావచ్చు, ఇంకేదైనా చేస్తే మాత్రం డెఫినెట్ గా వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ప్రస్తుతం తెలంగాణలో మాయిజం మాత్రం అంతమైంది. గ్రే హౌస్ విభాగాన్ని తీసేస్తున్నాం, 1700 మందిని కొత్త విభాగాలకు బదిలీ చేస్తున్నాం, గంజాయి డ్రగ్స్ నివారణకు చర్యలు. సో మొదటగా దాదాపుగా గ్రే హౌస్ విభాగాన్ని మాత్రం వాళ్ళు తీసేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించారు. 1700 మందిని కొత్త విభాగాలని బదిలీ చేస్తున్నాం అన్నారు. అండ్ వీరి ప్రధాన లక్ష్యం గంజాయి కావచ్చు, డ్రగ్స్ ని నివారణ చర్యలు. మరి ప్రతి ఒక్క డీజీపీలు సిపిలు వచ్చి చెప్పే మాట ఏంటంటే గంజాయిలని, తర్వాత డ్రగ్స్ ని మేము నివారిస్తాం అని చెప్తానే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ లో కేసీఆర్ వచ్చినప్పుడు ఏకంగా సినీ హీరోలని తర్వాత దర్శకులను కూడా ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ ప్రతి కాలేజీలలో స్కూల్లో కూడా ప్రస్తుతం గంజాయి డ్రగ్స్ దొరుకుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా సరే డీజీపీ ఆనంద్ గారు, ఎందుకంటే రేపు ఎల్లుండి ఇంకొక 2-3 రోజుల్లో స్కూళ్ళు కాలేజీలు కూడా స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇకపైన దానిపైన మాత్రం ఒక దృష్టి సారిస్తే మాత్రం భవిష్యత్ పిల్లలకి మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాకుండా ఇకపైన తప్పు చేసే ఎవరైనా సరే తాట తీసామని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇకపైన మరి సరే, నిన్నటి వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు, ఏ విధంగా ఉన్నదని చూసినాం. ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని చెప్పేసి అంటున్నారు కదా, రేపటి నుంచి ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఉంటుంది అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.